ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది, బిడ్డ నన్ను ఇప్పుడు తలుచుకొని ఉంటే ఇది నువ్వు వినాలి. ఇది నువ్వు విన్న తర్వాత మెరుపు వేగంలో నీకు ఒక అద్భుతం నీకు కనిపిస్తాను. ఆ అద్భుతం చూడాలి అంటే నువ్వు తప్పకుండా ఈ అమ్మ మాట విను అని చెప్పి, అమ్మ మన కోసం నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు, కానీ ఇప్పుడే నన్ను తలుచుకొని ఉంటే నీ కష్టం విషయమంతా కూడా తీరిపోయినట్టే. నువ్వు పడుతున్న ఈ కష్టం అనేది తెలుసా, నీకు కష్టం వచ్చినప్పుడే ఈ అమ్మకి ఎక్కువ దగ్గర అవుతావు. నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడు ఏమీ చేయను, నీకు బాధ కలిగించను. ఎప్పుడు కూడా నీకు మంచే నేను చేస్తానని నీకు తెలుసు కదా. అమ్మ ఎలాంటిది, అమ్మ కడుపు తీపి ఎలాంటిది అని నీకు తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు నీ కష్టకాలాన్ని తప్పుగా చేసి నేను ఎందుకు నిన్ను కష్టపెడతాను చెప్పు. నేను ఆ కష్టాన్ని తప్పించేది నేనే కదా. అలాంటిది నీ బాధలు కష్టాలు వాటిల్లో మునిగిపోయిన నిన్ను పైకి లేపేది నేనే కదా. నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నీ మనసులో బాధ అంతా నా దగ్గర చెబుతూ ఉన్నావు. అదంతా కూడా ఈ అమ్మ వింటూనే ఉన్నాను. కావాలని నన్ను మర్చిపోయావమ్మా, నిన్ను పూజిస్తున్నాను కదా, నిన్ను తలుచుకుంటూ ఉన్నాను కదా, నా వల్లైనంత పూజ నీకు సమర్పిస్తున్నాను కదా, అయినా నిన్ను నేను ఎందుకు మర్చిపోతాను తల్లి. నేను ఎప్పుడు కూడా నిన్ను తలుచుకుంటూ ఉన్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని పదే పదే నన్ను తలుచుకొని బాధపడుతున్నావు. అదంతా కూడా నేను వింటూ ఉన్నాను బిడ్డ. ఏది కూడా నేను చూడకుండా లేను, అంతా చూస్తూనే ఉన్నాను. ఇదంతా కూడా నీ చెడు కాలం ప్రభావమే. ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది. దేని గురించి ఆలోచించకుండా నేను నీకు మంచి చేస్తాను అనే ఒక నమ్మకంతో నువ్వు బతుకుతూ ఉన్నావు కదా. అలాగే తప్పకుండా నీకు మంచి కాలం వస్తుంది. మెరుపు వేగంలో నీ జీవితాన్ని మార్పు తెప్పించే అద్భుతమైన కాలం అతి దగ్గరలో వచ్చింది. నువ్వు కొలిచే ఈ అమ్మ అన్నిటినీ నీకు సరిచేసి ఇస్తాను. మెరుపు వేగంలో నీ జీవితం అద్భుతంగా మార్పుని నువ్వే చేస్తావు కదా. నీ కళ్ళతో నువ్వు చూస్తే నీకు తృప్తిగా ఉంటుంది. నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం కూడా నీ మనసే బిడ్డ. నీ మనసు తలుచుకుంటే నీలో ఉన్న చెడు విషయాలు కష్ట విషయాలు అన్నీ తీసేయగలవు. అన్నీ తీసేసి మంచి అనుకూలంగా ఆలోచించగలవు. కానీ నువ్వు మాత్రం నీ మనసుని బాధ పెట్టుకునేలాగే ఆలోచిస్తున్నావు. నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉన్నావు. నీ మనసుని శత్రువు లెక్క బాధ పెడుతున్నావు. నీకు ఎప్పుడు దుఃఖం అనేది నీ చుట్టూ ఉన్నట్లే, నీకు ఏదో ద్రోహం చేసినట్లే నీ మనసుని బాధ పెట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి నీ మనసులోని ఆలోచన వల్ల కానీ నువ్వు తట్టుకోలేని దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇదే నిజం. ఇది నువ్వు ఒప్పుకొనే తీరాలి. అయితే ఏం చేయాలమ్మా? నా కష్టం తీరేందుకు దారి ఏదైనా లేదా అంటే నీ మనసుని నీ కట్టుబాటులో నియంత్రణ చేసుకోవాలి. అన్నీ అనుకూలంగా ఆలోచించుకుంటూ నీకు అంతా బాగుంటుంది అనే ఒక అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు ఆలోచించే విధానం అంతా కూడా నీ బాధకు కారణాలవుతున్నాయి. కాబట్టి నీకు బాధలు ఏర్పడుతున్నాయి అంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే నువ్వు అదుపు తప్పుతున్నావనే కదా అర్థం. 1000 మాటలను ఉపయోగించి ఒక్కరిని దేశించేలా ఎప్పుడూ మాట్లాడవద్దు. కానీ ప్రేమ అభిమానం అనే వాటితోనే నీ జీవితం మారబోతుంది అని గుర్తుంచుకో. ఎలాంటి కారణం వలనైనా ఇతరుల్ని బాధ పెట్టేలా నువ్వు ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎప్పుడూ నిదానంగా ప్రశాంతంగా ఉండు. ఎవరు ఏమన్నా కూడా కాసేపు ప్రశాంతంగా ఉన్నావంటే ఆ కోపం తీరుతుంది. వాళ్ళ మీద తిరిగి ఒక మాట విసిరే నీకు ఆ సమయం దాటిపోయినప్పుడు నీ మనసు ప్రశాంతంగా అవుతుంది. ఆ ప్రశాంతతను నువ్వు ఏర్పరచుకోవాలి. కొంచెం మౌనం అనేది పాటించావు అంటే నీకు ఆ కోపం తగ్గిపోతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. కాబట్టి నిదానంగా వస్తున్నా కూడా ఆ యొక్క అద్భుతమైన ఫలితం నీకు జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. అలా వచ్చిన గొప్పగా ఉంటుంది కూడా ఆ ఫలితం తల్లి. నువ్వు తెలియక చేసిన తప్పును
ఆ తప్పులకన్నిటికీ దిగులు పడుతూ కూర్చుంటే ఎలా? అలాంటి తప్పులకు నిన్ను నేను మన్నించి ఆశీర్వాదం ఇస్తాను. తెలియక చేసిన తప్పులు అవి తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవటమో, పశ్చాత్తాపపడటమో అనేది చేస్తావు కదా! అది నీవు చేసిన ఆ తప్పుని క్షమించబడుతుంది. కానీ తెలిసి ఏ తప్పు చేయవు కదా! ఇంకెందుకు నీకు భయము, దిగులు చెప్పు? ఎవరు తప్పునైనా నువ్వు ఎవరిని ఖండించే అర్హత లేదు. అలా చేసిన తప్పక నువ్వు దిగులు పడతావు. అయ్యో! ఇలా చేసుండకపోతే బావున్నే, వాళ్ళని ఇలా అనకుండా ఉంటే బావున్నే అని. కాబట్టి ఎవరిని నువ్వు తీర్చిదిద్దాల్సిన అవసరములు కూడా లేదు. నీకు తోడుగా నీ విజయానికి గెలుపుగా ఈ అమ్మ ఉంటాను. నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేదానికంటే ఓడినప్పుడు నీకు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీ వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని వదులుకోవద్దు. దేనికి కూడా చింతపడి దిగులు పడవద్దు. నీ అమ్మ నిన్ను మెచ్చుకోవాలని నువ్వు ఆశపడవద్దు. నువ్వు న్యాయంగా ఉన్న ప్రతి ఒక్క విజయం నీకు గెలుపుని అలాగే మెప్పుని తీసుకొస్తుంది. ఈ లోకంలో సాయం మర్చేవారు ఉంటారు, మరికొందరు అలా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు మాత్రం ఒకరి చేసిన సాయాన్ని ఎప్పుడూ మరవద్దు. నువ్వు చేసిన సాయాన్ని గుర్తుంచుకోవద్దు. ప్రతి ఒక్క విషయం ఎవ్వరికీ భయపడి ఉంటే ఎవ్వరు కూడా నిన్ను మెచ్చుకోరు. ధైర్యంగా ముందుకెళ్ళు. ఎవరు చెప్పినా కూడా నువ్వు నీ మనస్సాక్షి ఏదైతే సరి అని పడుతుందో అదే చెయ్యి. అలాగే ఒక విషయం ఎవరో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అని ఇతరులపైన ఆధారపడి కూర్చోవద్దు. అలా కూర్చుంటే నీ సమయమే వృధా అయ్యి నీ గెలుపు అనేది ఆలస్యమవుతుంది. దేనికైనా కూడా ఒక పరిమితి పెట్టుకో, అదే నీకు మంచిది. కాబట్టి ఈ అమ్మ చెప్పిన మాటలు నీకు తప్పకుండా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేలా, అద్భుత మార్పు తెచ్చేలా, నువ్వు సంతోషపడేలా ఉంటాయి. పాటించు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఈ బిడ్డకు అందిస్తూనే ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.